సంబంధించి పూర్తి విశ్లేషణ అందించడానికి ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు సీనియర్ జర్నలిస్ట్ అంది సత్యం గారు మనతో జాయిన్ అవుతున్నారు. నమస్కారం అండి సత్యం గారు. నమస్తే అండి. సత్యం గారు, ట్రంప్ పదే పదే భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధాన్ని నేనే ఆపాను అని చెప్పడాన్ని మనం ఎట్లా చూడాలంటారు? ఇటువైపు భారత్ ఏమో దీన్ని తిరస్కరిస్తూ ఉంది. లేదు మహాప్రభో, ఇది ద్వైపాక్షిక చర్చల ద్వారా మేము చూసుకున్నటువంటిది, నీ ప్రమేయం ఏమీ లేదు అని కుండబద్దలు కొడుతున్నప్పటికీ కూడాను లేదు నేనే శాంతి కాముకుని, నేనే శాంతి దూత అవతారం ఎత్తాను అని చెప్పేసి చెప్తున్నాడు. దీనికి తోడు పాకిస్తాన్ కూడా ఎస్ అవును ట్రంప్ మాత్రమే ఇది చేయగలిగాడు అని చెప్పేసి వత్తాసు పలుకుతా ఉంది. సో మొత్తం ఈ సినారియోని ఎలా అర్థం చేసుకోవాలి? వాస్తవానికి ట్రంప్ యొక్క స్టేట్మెంట్ ఇండియన్ గవర్నమెంట్కి ఎరాసింగ్ ఉంది. గత దరిదాపు ఆయన ఇప్పుడు 34-35 సార్లు నేనే యుద్ధం ఆపానన్నాడు. ఆ యుద్ధం ఆపట్లో నా చతురత, తర్వాత టారిఫ్ అనేటువంటి విషయాన్ని కూడా వెపన్గా వాడాను, తర్వాత వాణిజ్యం అనేటువంటి ఆశ పెట్టాను, అందువల్లనే యుద్ధం ఆగిందని చెప్పేసి ఇప్పటికే చాలాసార్లు చెప్పారు. అయితే వాస్తవానికి పదే పదే మన ఇండియన్ గవర్నమెంట్ ఆ మాటను ఎందుకు ఖండిస్తుందంటే, ఒకటి మనం చేసుకున్నటువంటి సిమ్లా ఒప్పందంలో ఈ రెండు పాకిస్తాన్ ఇండియా అంగీకరించినటువంటి విషయాలు ఏంటంటే, ఇది ద్విపక్ష ఒప్పందం ద్వారానే మనం పరిష్కారం కనుక్కోవాలి, ఎన్నాళ్ళున్నా మనం రెండు పార్టీలే ఉండాలని చెప్పేసి రెండు దేశాలు సంతకాలు పెట్టినాయి. దానికి అనుగుణంగానే గత 50 ఏళ్లుగా అమెరికా చాలా మాటలు కాశ్మీర్ సమస్య నేను పరిష్కరిస్తానని స్టేట్మెంట్ ఇచ్చినప్పుడల్లా మన దేశంలో ఏ ప్రధానమంత్రి అని ఉండేవండి, వాజ్పేయి ఉండేవండి, రాజీవ్ గాంధీ ఉండేవండి, లేకపోతే ఇందిరాగాంధీ ఉండేవండి, లేకపోతే ఇప్పుడు మోడీ ఉండండి, ఒకటే వైఖరి అనుభవించారు. నోనో ఇది ద్విపక్ష ఒప్పందం, బయోలాటరల్ రిలేషన్స్లో భాగంగా పరిష్కరించుకునే విషయం, ఇద్దరం సంతకం చేసుకున్నాం, యాక్సెప్ట్ చేసాం, మోడాలిటీస్ కూడా సంతకం పెట్టుకున్నాం, అందుకని ఇన్వాల్వ్మెంట్ అవసరం లేదని అందరు ప్రధానులు రిజెక్ట్ చేశారు అమెరికన్ యొక్క ఇన్వాల్వ్మెంట్ని. ఇప్పుడు వచ్చేసరికల్లా యుద్ధాన్ని నేనే ఆపే వరకల్లా మోడీ గారికి కాస్త ఎంబరాసింగ్ ఉంది. ఎందుకంటే వెంటనే ప్రతిపక్షాలు అట్లట్లా వాజ్పేయి ప్రధానమంత్రి ఉన్నప్పుడు కూడా లాహోర్ డిక్లరేషన్లో సిమ్లా ఒప్పందాన్ని రిపీట్ చేశారు. మన ద్విపక్ష ఒప్పందం ద్వారానే వీటన్నిటిని పరిష్కరించుకుందామని లాహోర్ డిక్లరేషన్లో వాజ్పేయి ఆధ్వర్యంలో మళ్ళీ రిపీట్ చేశారు. రిపీట్ చేసిన తర్వాత కూడా మీరు అమెరికాకు లొంగిపోయే ఈ యుద్ధాన్ని ఉపసంహరించుకున్నారు. ప్రతిపక్షాలన్నీ యుద్ధంలో దిగేటప్పుడు మేము సహకరించినాం, కానీ ఉపసంహరించుకునేటప్పుడు మాకెవరికి చెప్పకుండా ఉపసంహరించుకోరు, ఇందులో అమెరికా ఒత్తిడి పనిచేసింది అనేది ప్రతిపక్షాల ఆరోపణలు. ఈ ఆరోపణల్ని రాటిఫై చేస్తున్నట్టుగా ఇవాళ ట్రంప్ యొక్క స్టేట్మెంట్లు బాగా ఎంబరాసింగ్ ఉంది మోడీకి. ఎందుకంటే నేనే ఆపానంటే మరి ఈ రెండు ఏమైంది, లాహోర్ డిక్లరేషన్ ఏమైంది, సిమ్లా ఒప్పందం ఏమైంది అనేటువంటి ప్రశ్నలు తలెత్తినాయి. కాబట్టి మోడీ గవర్నమెంట్ వాయులేట్ చేసింది, అమెరికా ఒత్తిడికి లోనైందని చెప్పేసి ప్రతిపక్షాలు ఇప్పటి వరకు కూడా విమర్శిస్తూ వస్తున్నాయి. కాబట్టి భారతదేశం యాక్సెప్ట్ చేయండి, అందుకే అమెరికన్ ట్రంప్ యొక్క స్టేట్మెంట్ని యాక్సెప్ట్ చేయట్లేదు, ఇది నువ్వు చేసింది కాదని. కానీ తర్వాత పాకిస్తాన్ ఎందుకు రెస్పెక్ట్ ఇస్తుందంటే, పాకిస్తాన్ ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ముందే ఇండియా డిస్మాంటిల్ చేసింది వాళ్ళ వాళ్ళ ఉగ్రవాదుల స్థావరాలని, వీటన్నిటిని కూడా ధ్వంసం చేసింది. ధ్వంసం చేయడంతో వాస్తవానికి పాకిస్తాన్ డిఫెన్స్లో పడింది. ఘర్షణలో డిఫెన్స్లో పడినప్పుడు పాకిస్తాన్ డిఫెన్స్లో పడటం అమెరికాకి ఇష్టం లేదు. ఎందుకంటే పాకిస్తాన్ లాగా వ్యక్తిత్వం వదిలేసి అమెరికాకి ఏజెంట్గా భారతదేశం పనిచేయట్లే, ఇది కొంత స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుంటుంది. కాబట్టి ఇక్కడ భారతదేశ ప్రజలు కూడా అట్లా ఇష్టపడరు, అమెరికాకు సరెండర్ కావటం, మరో దేశానికి సరెండర్ కావటం ఇష్టపడరు. కాబట్టి ఎప్పటి నుంచో ఇదే స్వతంత్ర వైఖరి అనుసరిస్తున్నాం. సరే, అలీన దేశాల తర్వాత ఆ యుగం అయిపోయిన తర్వాత కొంత డీవియేషన్స్ వచ్చినా ప్రైమరీగా కట్టుబడి ఉంటున్నాం. ఇప్పుడు ట్రంప్ నేనే చేసిందంటే అది పాకిస్తాన్ కోసం చేసిండు అనేది అందరూ అర్థం చేసుకుంటున్నారు. అంటే పాకిస్తాన్ ఇంకొక 2 రోజులు ఇదే విధంగా భారతదేశం దాడులు చేసి ఉంటే పాకిస్తాన్ కొలాప్స్ అయ్యేటటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. కాబట్టి పాకిస్తాన్ రిక్వెస్ట్ మేరకే ట్రంప్ పాకిస్తాన్ సేవ్ చేయడానికే ఈ విధమైనటువంటి భారతదేశంతో కూడా కాల్పులు విరమణ చేశారు. అందుకనే అమెరికన్ ఇన్వాల్వ్మెంట్ ఉంది పాకిస్తాన్ సేవ్ చేయడానికి అనేటువంటిది ఇవాళ నడుస్తున్నటువంటి చర్చనీయాంశం. కాబట్టి ట్రంప్ మంచి పని చేసిండనే పాకిస్తాన్ అంటుంది, ట్రంప్ చేస్తే మేము ఉపసంహరించుకోలేదు, పాకిస్తాన్ రిక్వెస్ట్ చేస్తేనే, సైన్యాధ్యక్షుడు రిక్వెస్ట్ చేస్తేనే మేము ఉపసంహరించుకుని చెప్పేసి భారతదేశం అంటుంది. ఈ విధమైనటువంటి కాంట్రవర్సీ ఎందుకుందంటే, పొలిటికల్ డిబేట్లకు వస్తే అది డిఫెన్స్లో పడే అవకాశం ఉంది ఎవరికి వాళ్ళే. కాబట్టే భారతదేశం
యాక్సెప్ట్ చేయట్లే. అమెరికా ప్రెజర్ ఉందా లేదా తర్వాత సంగతి. కానీ మేము ట్రంప్ చెప్తే వినలేదు, అమెరికా ఇన్వాల్వ్మెంట్ తోటి ఏం లేదు. పాకిస్తాన్ కాలబేరానికి వస్తేనే మేము వెనక్కు దగ్గరమని ఒక స్టేట్మెంటు, పాకిస్తాన్ రిక్వెస్ట్ మేడకైతే ఒక స్టేట్మెంటు, పాకిస్తాన్ ఆ యుద్ధ స్థాయిలో ఉన్నటువంటి ఫోర్ ఫ్రంట్ ఉన్నటువంటి బ్రిగేడియర్ యొక్క రిక్వెస్ట్ మనలతోటి మాట్లాడితేనే ఒకసారి తీసుకున్నాను మరొకటి స్టేట్మెంట్. ఇటువంటి స్టేట్మెంట్ తోటి మొత్తం మీద మేము ట్రంప్ని యాక్సెప్ట్ చేయలేదు, ట్రంప్ ఇన్వాల్వ్మెంట్ లేదని ప్రకటిస్తున్నారు. కానీ ఈ ట్రంప్ యొక్క స్టేట్మెంట్లు ఇవాళ ఎంబ్రాసింగ్ ఉంది ఇప్పుడు ఉన్నటువంటి నేషనల్ గవర్నమెంట్ కు. నేనే పరిష్కరించా అంటే ఏది నిజం అనేది. అందుకే ఇవాళ అన్నిటికన్నా కూడా మోడీ ఏ కోపంతో ఉన్నాడంటే ఎక్కడైనా ప్రత్యక్షంగా ట్రంప్ తోటి చర్చ చేయడానికి ఇష్టపడలే. ఎక్కడికైనా గతంలో ఎపెక్ దానికి కానీ లేకపోతే మిగతా వాటికి కానీ దేనికైనా జయశంకర్నే పంపుతున్నాడు. అమెరికాలో ట్రేడ్ టాక్స్ కానీ మిగతా అన్నిటికి కూడా ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్లలో ఎక్కడైనా అట్లే పంపుతున్నాడు. రేపు జరగబోయేటువంటి సౌత్ కొరియాలో జరగబోయేటువంటి మీటింగ్ కూడా జయశంకర్ హాజరవుతాడు. నేను కేవలం ఆన్లైన్లో మాత్రమే మాట్లాడతానని చెప్పేసి మళ్ళీ వాళ్ళ స్టేట్మెంట్ వచ్చింది. కాబట్టి ట్రంప్ను కలుసుకోవడానికి ఇష్టపడడానికి కారణం ఈ ట్రంప్ యొక్క స్టేట్మెంట్లే. ఇది ఎంబ్రాసింగ్ ఉంది. కాబట్టి ఇప్పుడు నడుస్తున్నటువంటి